హాయ్ అండి అందరికీ. మనం వీడియో చేసుకుని చాలా రోజులు అవుతుంది కదా. మరి ఈ రోజు నుంచి కూడా ఎలక్ట్రికల్ బేసిక్స్లో భాగంగా ఈ వీడియోతో మనం స్టార్ట్ చేసేద్దాం. మరి ఎలక్ట్రికల్ బేసిక్స్లో మెయిన్ మనందరికీ తెలిసింది ఏంటో తెలుసా? మనం డైలీ చూసేటువంటి ట్రాన్స్ఫార్మర్ వెనకాల అద్భుతమైనటువంటి ఎలక్ట్రికల్ నెట్వర్క్ తిరిగి ఉంది. మరి ట్రాన్స్ఫార్మర్ బేసిక్ డెఫినేషన్ ఏంటో ఇప్పుడు తెలిసేసుకుందాం. మరి ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ స్టాటికల్ డివైస్ విచ్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ది పవర్ వన్ స్టేజ్ టు అనదర్ స్టేజ్ వితౌట్ చేంజ్ ఆఫ్ ఎనీ ఫ్రీక్వెన్సీ. అంటే ఏంటో తెలుసా? ట్రాన్స్ఫార్మర్లో రొటేషనల్ పార్ట్స్ ఏమి ఉండవండి, స్టాటికల్ పార్ట్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఒక స్టాటికల్గా అది పవర్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే రొటేషన్ కాకుండానే ట్రాన్స్ఫార్మర్ మరి పవర్ని ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలా ఎలాగో తెలుసా? ప్రైమరీ అండ్ సెకండరీ వైండింగ్స్ ద్వారా ఎలక్ట్రో మ్యూచువల్ ఇండక్షన్ ద్వారా పవర్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. మనందరం తెలుసు కదా, ట్రాన్స్ఫార్మర్ నుంచి మనకు పవర్ వస్తుందని. ఆ పవర్ అనేది సబ్ స్టేషన్స్ నుంచి, ఓహెచ్ లైన్స్ నుంచి మన డిస్ట్రిబ్యూషన్ మన ఇంటి దాకా వచ్చేస్తుంది ట్రాన్స్ఫార్మర్ ద్వారా. మీకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకుంటే వెంటనే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి.